క్రీస్తునందు సహోదరి సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. యథార్థమైన ఆరాధన అనే పాఠం గురించి తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. యేసుక్రీస్తు సమరయ స్త్రీతో చెప్పిన ఆత్మ సంబంధమైన ఆరాధన గురించినటువంటి విషయాలను మీకు పూర్తిగా తెలియచేస్తాను. నేటి క్రైస్తవులకు కావలసిన ప్రాముఖ్యమైన అంశం ఇది. దయచేసి ఈ పాఠమును పూర్తిగా వినమని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మీలో చాలామంది ఇప్పటివరకు కూడా ఈ ఆత్మ సంబంధమైన ఆరాధన గురించినటువంటి సత్యాన్ని వినలేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కొంతమంది విని ఉండవచ్చు, కానీ చాలామంది ఆత్మ సంబంధమైన ఆరాధన అంటే ఏంటి, యథార్థమైన ఆరాధన దేనిని అంటారు అనే సత్యాన్ని వినలేదు అని నేను చెప్పగలను. మనం చేసే ఆరాధన లేఖనానుసారమైనది కాకపోతే తీర్పు దినమున మనం అక్రమం చేసినట్లుగా కనుక రుజువైతే మనం ఇప్పటి వరకు చనిపోయే వరకు మనం చేసిందంతా వృధా అవుతుంది. ఆ తీర్పు దినాన్న అక్రమ చేయవారులారా నా యుద్ధ నుండి పొండి అని అంటే అప్పుడు మన పరిస్థితి ఏమిటి? కాబట్టి సహోదరులారా, తోటి అన్నయ్యగా సహోదరుడిగా భావిస్తూ ప్రేమతో మీ అందరికీ చెప్తూ ఉన్నాను. దయచేసి ఈ పాఠాన్ని పూర్తిగా విని సత్యాన్ని గ్రహించమని, మీ సంఘంలో కూడా ఇలాంటి ఆరాధన ఉన్నదా లేదా అని పరిశీలించి, ఒకవేళ ఏమైనాను కొదువుగా ఉన్నట్లయితే లేఖనానుసారంగా మీరు నేను చెప్పేదానిని పరిశీలించి సందర్భానుసారంగా కూడా గమనించి దాన్ని అనుసరించమని కోరుతూ ఉన్నాను. ఇక పాఠంలోకి వెళ్దాం. యేసుక్రీస్తు వారు తాను భూమి మీద జీవించిన కాలంలో తను యూదయ రాష్ట్రం నుండి గలిలీ రాష్ట్రానికి ప్రయాణమైపోతూ ఉన్నాడు. గలిలీ రాష్ట్రం తన సొంత రాష్ట్రం. ప్రయాణమైపోవచ్చు మార్గంలో సమరయ ప్రాంతంలో యాకోబు బావి వద్ద సమరయ స్త్రీతో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను తెలియచేశాడు. ఒకసారి మనం చూద్దాం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 21 నుంచి 24 వరకు మనం ధ్యానం చేయవలసిన అవసరం ఉంది. యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు సమరయ స్త్రీతో. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతముల మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది కదా. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చి ఉన్నది. తనను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. కాబట్టి సమరయులు అనబడిన మీరు ఇశ్రాయేలు అనబడిన వారి చేత ఇప్పటివరకు అవమానాలకు గురయ్యారు. వారు మిమ్మలను యెరూషలేము మందిరానికి రానివ్వలేదు. ఆ బాధ మీలో ఉన్నదని నాకు తెలుసు. అయితే ఈ కాలమందు ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన ఆరాధన ద్వారా ఆయనకు ప్రజలుగా అవుతారు. కాబట్టి దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను అని యేసుక్రీస్తు వారు ఆమెకు వివరించి, ఇక నుండి పాత నిబంధన సంబంధమైన ఆరాధన జరగదు, కానీ క్రొత్త నిబంధన ఆరాధన అనగా ఆత్మ సంబంధమైన ఆరాధన మాత్రమే జరుగుతుందని చెప్పాడు. ఆరాధన క్రమము మార్చబడిందని ఇక్కడ మనకు అర్థమవుతోంది. ఈ ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ జరిగే ఆరాధన, అదే యేసుక్రీస్తు వారు వివరించారు అక్కడ. ఆ మాటలు విని ఆ సమరయ స్త్రీ ఆనందిస్తూ వారి జనం వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. తన వారందరికీ వివరించింది. ప్రియులారా, యేసుక్రీస్తు బోధన బట్టి తండ్రిని ఆరాధించే క్రమం మార్పు చేయబడింది అని మీకు అర్థమవుతుందా? అప్పటికి యెరూషలేములో ధర్మశాస్త్ర సంబంధమైన ఆరాధన జరుగుతూ ఉంది. అందరూ కూడా ఇజ్రాయేలీలు, యూదులు అనబడిన వారందరూ కూడా అక్కడికి వెళ్ళి వారికి ఇవ్వబడిన ధర్మశాస్త్రానుసారమైన బలులు, అర్పణలు ఇస్తూనే ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు వారితో చెప్పాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాల్లో దాన్ని తిరిగి నిర్మిస్తానని చెప్పాడు. వారికి అర్థం కాలేదు. అక్కడ దేవాలయమును గనక పడగొడితే వాళ్ళు ఆరాధన ఎక్కడ చేస్తారు? దేవుడు మోషే ద్వారా వారికి ఇచ్చిన చట్టాన్ని నెరవేర్చే స్థానం అది. యూదులకు, ఇజ్రాయేలులకు పవిత్రమైన దేవాలయం అది, పరిశుద్ధమైన దేవాలయం అది. యేసుక్రీస్తు వారు దానిని పడగొట్టమన్నారు అంటే ఆయన భావం వాళ్ళకి అర్థం కాలేదు. అంటే ఆ యెరూషలేములో జరిగే ప్రతి కార్యక్రమము రద్దు చేయబడుతోంది. ఆ ప్రాంతంలో 3 దినాల్లో కట్టబోయే మరొక దేవాలయాన్ని వారికి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆరాధన శరీరం అనే దేవాలయంలోనికి మార్చబడుతోంది ఆరాధన అనేది గమనించలేకపోయారు. ప్రియులరా, క్రైస్తవులు అనబడుతున్న మనం కూడా ఆరాధన గుడిలో జరిగేది కాదు, ఖచ్చితంగా మన హృదయంలో జరిగేది అని మాత్రమే ఖచ్చితంగా గమనించాలి. ఇదివరకైతే దేవాలయంలో జరిగింది పాత నిబంధన కాలంలో. అంతకుముందు పితరుల కాలంలో అయితే దేవాలయం కూడా లేదు వారికి. పర్వతముల మీదనే వారు బలులు, అర్పణలను వాళ్ళందరూ కూడా దేవునికి ఇచ్చారు. అయినను దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, ఆరాధన స్థలాన్ని కేటాయించలేదు గనుక వారిని స్వీకరించాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులకు ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించారు ఆయన. నేను మీ మధ్యలో నివసించినట్లు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మించండి అని నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనంలో వారితో మాట్లాడతాడు.
అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా ఆ ప్రత్యక్ష గుడారంలోనే అర్పణలు బలులు అర్పిస్తూ దేవుని ఆరాధించేవారు. వారందరూ కూడా ఆ పర్టిక్యులర్ ప్రత్యక్ష గుడారంలోనే ఆరాధన చేయాలి. అంటే వారికి ఒక ప్రత్యేకమైన స్థలమును నిర్ణయించడం జరిగింది. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చారు. ఇప్పుడు ఆ ఆరాధన మారిపోతుంది. ఇంకా ఆ గుడారము నుండి ఆరాధన దేహం అనే ఈ గుడారానికి మార్చబడుతుందని చాలా చక్కగా వివరిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు తండ్రి చేత ఈ లోకానికి పంపబడింది కూడా ఒక బలమైన కారణం ఇదే. ముందుగా ఆయన రాజ్యాన్ని స్థాపించడం, ఆ రాజ్యంలో నీతి ఏంటంటే తండ్రిని ఆత్మతో సత్యముతో ఆరాధించడమే నీతి అయి ఉంది. సో ఆ రెండింటిని నేర్పించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన సంగతి క్రైస్తవులు అనబడిన ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కానీ నేటి సమాజంలో చాలా విచారకరం ఏంటంటే ఆరాధన జరిగే పద్ధతులు మనం చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా గందరగోళంగా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఏంటి ఇలా చేస్తున్నారు అని అడిగితే వారు తాము చేసే ఆరాధన కూడా ఆత్మ సంబంధమైనదే అని చెబుతూ పాత నిబంధన సంబంధముగా జరిగే ఆరాధనలో కొన్ని అంశాలను, క్రొత్త నిబంధనలో కొన్ని అంశాలను కలిపి ఆరాధన చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఇది ఇంకా చాలా భయంకరం. ఇది పూర్తిగా ఆత్మ సంబంధమైనది ఆరాధన కాదు, పూర్తిగా శరీర సంబంధముగా ప్రత్యక్ష గుడారంలో జరిగిన ఆరాధన కాదు. అటు ఇటు సగం సగంగా చేయబడుతూ ఉంది. ఖచ్చితంగా ఇది దేవుని దృష్టికి ఇష్టమైనది కాదు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు నీ పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో దేవుని ఆరాధించాలి, ప్రేమించాలి అనేది ఆజ్ఞ. కానీ వీళ్ళు అలా చేస్తున్నారు. కాబట్టి దేవుడు చేసిన ఆరాధన కాలానుగుణంగా మార్పులను గమనించకపోవటమే ఇందుకు కారణం. ఇలా ఎవరికి వాళ్లే ఆరాధనను కొనసాగించేయడం, క్రమాలను చేర్చేయడం, వాటిని ప్రజలకు చెప్పడం, తన సొంత కార్యక్రమాలు కూడా ప్రవేశపెట్టడం, సంఘ శ్రేయస్సు కొరకు అని చెప్పడం ఎలా చేసేస్తున్నారంటే అది దేవుని ఆజ్ఞకు జోడించినట్లు అవుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తును పంపించి అంతవరకు ధర్మశాస్త్ర సంబంధమైన జరిగే ఆరాధనను మార్చి ఆత్మ సంబంధమైన ఆరాధనగా పరిచయం చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు యూదులకు ఇశ్రాయేలీయులకు ఓ సంగతి జ్ఞాపకం చేశాడు. వాళ్ళు చేస్తున్న ఆరాధన చూసి వాళ్ళతో ఒక మాట కూడా ముందుగానే చెప్పాడు. మత్తయి రాసిన సువార్త 15:6-10 మనం చూస్తే, మీరు మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని వాక్యమును నిరర్థకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యేసుక్రీస్తు చెప్పారు. అంటే దేవుణ్ణి ఆరాధించే క్రమంలో మనుషులు కూడా కొన్ని పద్ధతులు కల్పించి సంఘములో చొప్పించి వారితో చేయించేస్తూ ఉన్నారు. మనం ఏం చేస్తున్నామంటే మన పైవారు కనుక వాళ్ళు మనకు నేర్పిన వారు కనుక నిజమై ఉంటుంది, అంత గొప్పవారే చెప్పారంటే అది నిజమై ఉంటుందని మనం కూడా దానినే పాటిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా నేటి క్రైస్తవులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు ప్రత్యక్ష గుడారం దగ్గర చేసిన ఆరాధన శరీర ఆచారములతో కూడిన ఆరాధన. ఇది ప్రతి ఒక్క క్రైస్తవుడు గమనించాలి. ఆ ఆరాధన ఆ ఆరాధకునికి మనస్సాక్షి శుద్ధి చేయలేదు. అవి ఎప్పటి వరకు ఉన్నాయి? ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చే వరకు మాత్రమే ఉంటుంది అని గ్రంథంలో కూడా ఖచ్చితంగా చెప్పబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:8 నుంచి మనం చదివితే ఈ విషయాలు కనబడతాయి. దయచేసి గమనించండి. ఆ గుడారం ప్రస్తుత క్రైస్తవ కాలానికి ఒక ఉదాహరణగా ఉంది. ఆ అర్పణలు కానుకలు అప్పుడు ఆరాధించే వ్యక్తి యొక్క మనస్సాక్షిని పరిపూర్ణంగా శుద్ధి చేయలేకపోయాయి. అవి కేవలం అన్నపానాలకు పలు రకాల ప్రక్షాళనలకు సంబంధించినటువంటి ఆచారాలు మాత్రమే. ఇవి నూతన నిబంధన వచ్చే వరకు నిలిచి ఉండే శరీర సంబంధమైన నియమాలు అని వ్రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా యథార్థమైన లేదా ఆత్మ సంబంధమైన ఆరాధన ప్రవేశపెట్టబడింది అని గమనించాలి. ఇప్పుడు క్రైస్తవులు ఆత్మ సంబంధమైన ఆరాధన మాత్రమే చేయాలి. అయితే అందరూ ఏమంటున్నారంటే మేము చేసేది కూడా ఆత్మ సంబంధమైన ఆరాధన బ్రదర్ అంటున్నారు. కానీ వారు చెప్పే మాటలకు వారు చేసే ఆరాధనకు చాలా తేడా ఉంది. మీకు ఈ విషయాలు తెలియాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ విషయాలు పూర్తిగా వినండి. ఆత్మ సంబంధమైన ఆరాధన గురించిన వివరణ నేను క్లియర్గా మీకు ఇస్తాను. యేసు ప్రియమైన శిష్యుడైన అపోస్తలుడైన యోహాను చాలా వివరంగా తన పుస్తకాల్లో రాసి మన కోసం ఉంచాడు. జాగ్రత్తగా మీరు చదవండి. నేను కొన్నిటిని మీకు ప్రస్తావిస్తాను. ఇప్పుడు అవి పూర్తిగా వినండి. దయచేసి మిస్ కావద్దు, మిస్ చేయవద్దు, స్కిప్ చేయవద్దు. పూర్తిగా వినండి. ఆ తర్వాత మీరు చేసేది ఆత్మ సంబంధమైనదో లేక శరీర సంబంధమైన ఆరాధనో మీకు మీరే నిర్ణయం తీసుకోవచ్చు. ప్రేమతో స్వీకరించమని మనం చేస్తున్నాను. నేను ఈ పాఠాన్ని ప్రకటన గ్రంథం 4-5 అధ్యాయాల నుంచి సేకరించి కొన్ని విషయాలను మీకు వివరిస్తూ ఉన్నాను. అది సందర్భం ఏమిటి అంటే యేసుక్రీస్తు శిష్యుడని పిలువబడిన యోహాను, అదే అపోస్తలుడైన యోహాను రోమా ప్రభుత్వ కాలంలో డొమిషియన్ చక్రవర్తి చేత శిక్ష విధింపబడిన వాడై పద్మసు ద్వీపానికి చెరగా కొనుపోబడ్డాడు. ఆ ద్వీపంలో అతను ఉండగా ఆ రోజు అది ప్రభుదినం.
అపోస్తలులు దేవునిని ఆరాధించే దినం అది. కాబట్టి దేవుడు తన దాసుని ద్వారా యోహానును పరలోకములో జరిగే ఆరాధనకు పిలిపించాడు. యోహాను శరీరం మాత్రమే పద్మసుదీపంలో ఉంది, కానీ అతని ఆత్మ తన దర్శనపూర్వకంగా పరలోకాన్ని మొత్తాన్ని చూడగలడానికి ఆహ్వానం అందుకున్నాడు. అక్కడ జరిగే ఆత్మ సంబంధమైన ఆరాధనను చూపించి వివరంగా తెలుసుకొని తాను భూమి మీద పనిచేస్తున్నటువంటి ఆ 7 సంఘములకు నేర్పించమని ఆజ్ఞాపించాడు. అప్పుడు యోహాను ఆ పరలోకములో జరుగుతున్నటువంటి దేవుని ఆరాధనను దగ్గరుండి మరీ చూస్తూ ఉన్నాడు. ఆ ఆరాధనలో హాజరైనందుకు ఆనందిస్తూ ఉన్నాడు. అక్కడ ఎవరెవరు ఉన్నారని గమనిస్తూ ఉన్నాడు. అక్కడ నుండి భూమి మీద మరియు భూమి కింద జరుగుతున్న సంఘటనలు చూడగలుగుతున్నాడు. తాను ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆత్మ సంబంధమైన ఆరాధన అంటే పరలోకములోను భూమి మీదను ఒకేసారి సంఘము దేవుని లోకము కలిపి జరిపే ఆరాధన అని అర్థమైంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో మీరు చూడండి. అక్కడ అతను పరలోకంలో గాని భూమి మీద గాని భూమి కింద గాని ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడు ఎవడని నేను చూడగా అని రాస్తాడు అక్కడ. అంటే అతను అక్కడి నుండి 3 లోకాలను చూడగలుగుతున్నాడు. ఎంత అద్భుతం! అంటే ఎట్టేట 3 లోకాలు కనబడుతున్నాయి. అంటే దీనిని బట్టి ప్రతి ఆదివారము మనం చేసే ఆరాధనకు పరలోకంలోని దేవుని సమూహము కూడా హాజరవుతున్నది అని గ్రహించాడు. ఇంకా చెప్పాలంటే మనం చేసే ఆరాధన లైవ్లో పరలోకానికి అనుసంధానం చేయబడుతోంది. జాగ్రత్త గమనించండి. మనం జరిపే ఆరాధన, మన స్థానిక సంఘంలో మనం జరిపే ఆరాధన లైవ్లో పరలోకానికి అనుసంధానం చేయబడుతోంది. అనగా పరలోకంలో ఉన్న ఆత్మల సమూహము మరియు భూలోకంలో ఉన్న మనము ఆత్మ సంబంధమైన సంఘములో ఆత్మతో చేసి ఏకీభవించే ఆరాధన కనుక అది పరలోకంతో అనుసంధానం చేయబడుతుంది. ఇలా చేయబడాలని దేవుడు సంఘంలో ఆత్మ సంబంధమైన ఆరాధన చేయాలి అని నేర్పించాడు. అంటే భూలోకంలో ఉండగానే మనము ఆత్మ సంబంధమైన ఆరాధన చేసి పరలోకం పూర్తిగా మనం వెళ్ళినప్పుడు అక్కడ దేవుని ఆరాధించాలి అనేది దేవుని ప్రణాళిక. అంటే భూలోకంలో ఉన్న మనము ఆత్మ సంబంధంగా చేసే మన ఆరాధన ఆత్మల లోకములో ఆత్మలుగా ఉన్న 24 పెద్దలు, జీవులు, కెరూబులు, సరాపులు, కోటానుకోట్ల దూతలు అందరూ కలిసి తండ్రికి ఆరాధన చేస్తున్నారు, మనతో కలిసి కూడా. మరియు దేవుని కుమారుడైన యేసుక్రీస్తును గణపరిచే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు. అక్కడ యేసుక్రీస్తు వారిని కూడా మిగతా వారందరూ కూడా గణపరుస్తున్నారు. మనం ఇక్కడ గణపరిచినట్లుగానే తండ్రినేమో ఆరాధిస్తున్నారు, యేసుక్రీస్తు వారినేమో గణపరుస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12-13 వచనాల్లో ఈ విషయాలు చదువుతాం. మనం ప్రతి ఒక్కరు గమనించాలి. మన ఆరాధనలో మన పాస్టర్ గారు మన 25 మంది విశ్వాసులు మాత్రమే ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం. ఆయన మైక్ చెక్ చేస్తూ ఉంటాడు, పాట పాడుతూ ఉంటాడు, ఇంకెవరో రాలేదే సంఘంలో అనుకుంటూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఆయన ఆరాధన ప్రేయర్తో ప్రారంభించారో వెంటనే మనము పరలోక సంబంధమైన ఆత్మల లోకానికి కనెక్ట్ చేయబడుతున్నాము. అది గమనించండి. పరలోకంలో ఉన్న వాళ్ళు ఆత్మ సంబంధమైన వారు కనుక మనము వారితో ఏకీభవించాలంటే మనము కూడా ఆత్మ సంబంధముగా ఆరాధన చేస్తేనే వారితో మనం ఏకీభవించగలము అని గుర్తు చేసుకోండి. ఇది శరీర సంబంధమైన ఆరాధన కాదు. శరీర సంబంధమైన ఆరాధన చేసేవాళ్ళు ఆత్మ సంబంధమైన ఆరాధన చేసేవాళ్ళతో ఏకీభవించలేరు. కాబట్టి మనము కూడా ఆత్మ సంబంధముగా ఆరాధన చేయాలి అని ఎందుకు బోధింపబడ్డాము అంటే అక్కడున్న ఆత్మలు మనము కలిపి చేసే తండ్రికి చేసే ఆరాధన క్రమము అని గమనించాలి. కాబట్టి మనం చేసే ఆరాధనకు పాత నిబంధనలో మాదిరిగా భూ సంబంధమైన అర్పణలు, కానుకలు, బలులు, ఆ ప్రత్యక్ష గుడారం వద్ద ఉపయోగించినటువంటి వాయిద్యాలు, అక్కడ వారు ఆచరించినటువంటి పండుగలు అలాంటి శరీర సంబంధమైనవి కాకుండా క్రొత్త నిబంధన సంబంధముగా అపోస్తలుల బోధ ప్రకారము ఆత్మ సంబంధమైన ఆరాధన క్రమమును మనము చేయాలి. తండ్రి దేవుడు కూడా మన నుండి కోరే ఆత్మ సంబంధమైన ఆరాధన ఇదే. దీని గురించినటువంటి వివరణ ముందుకు వెళితే అపోస్తలుల బోధ ప్రకారము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తే ఆ ఆరాధనలో ప్రార్థన, పాటలు, వాక్యము, రొట్టె విరుచుట, కానుకలు అర్పించుట, ఈ 5 అంశాల్లో దేవునికి ఆరాధించడం కనబడుతుంది. ఈ 5 అంశాలు కలిపితేనే ఆరాధన. ఏ ఒక్కటి లేకపోయినా ఆరాధన సంపూర్తిగా చేసినట్లు కాదు. కాబట్టి మనము క్రైస్తవులమైన మనము దేవుని ఆరాధించే సమయంలో ప్రతి 5 విషయాల్లో మనం హాజరుండాలి. ఏ ఒక్కటిలో కూడా మిస్ అవ్వకూడదు. ఏ ఒక్కటి మిస్ అయినా అది సంపూర్ణ ఆరాధన కాదు, ఆరాధన స్వీకరించబడదు. ఇది దేవుని చట్టం. దేవుడు అంటే భయం ఉన్నవారు లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 27వ వచనం ప్రకారం నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ మనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపబడినదియే ఆజ్ఞ అనుంది. ఆయన ప్రేమించినవాడు ఆయన సేవిస్తాడు కదా. దేవుణ్ణి మనఃపూర్వకంగా ఆరాధించాలి అనుకున్న వారు ముందుగానే దేవుని సన్నిధికి వస్తారు. ఇది వాస్తవం. ఇక్కడ సువార్థికుడేమో మైక్ చెక్ చేసి మొదట పాట పాడుతూ ఉండి అందరూ రండి స్టార్ట్ అయింది అని చెప్పినా ఇంకా వస్తూనే ఉంటారు. ఇది సరైనది కాదు.
ఖచ్చితంగా అందరూ కలిపే ప్రారంభించాలి. అందువలన పౌలు కూడా వ్రాస్తూ ఆ దినము సమీపించిన కొలది మీరు సమాజముగా కూడుట మానక ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది. కాబట్టి ఆరాధన క్రమం తప్పకుండా హాజరు కావాలి, ఎవ్వరు మిస్ కావద్దు. ఆరాధన అనగా మనము తండ్రి అయిన దేవుని సన్నిధికి లైవ్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాం, అది గ్రహించండి. ఆ ఆరాధనలో మనతో పాటు పరలోక సైన్యము కూడా జాయిన్ అవుతుందని మర్చిపోవద్దు. మన భూమి మీద సంఘములో ఆరాధన క్రమం నడిపిస్తుంటే పరలోకములో ఉన్నవారు కూడా గమనిస్తూ ఉంటారు. అందువలన ఆరాధనలో చాలా జాగ్రత్తగా కూర్చోవాలి, చాలా జాగ్రత్తగా భయభక్తులతో దేవుని ముందు ఉన్నామని గమనించి ప్రతి విశ్వాసి, ప్రతి సువార్తికుడు ఆలోచించి వ్యవహరించాలి. ఈ ఆరాధనలో ఆత్మ సంబంధంగా ఎలా చేయాలో అంశాల వారీగా మనం చూద్దాం. మొదటి అంశము ప్రార్థన. ఇక్కడ సువార్తికుడు ప్రార్థనలో ఎప్పుడైతే పరలోకమందున్న మా తండ్రి మీ సన్నిధి మాతో ఉంచండి, మిమ్మల్ని ఆరాధిస్తున్నాము అని ప్రార్థించిన వెంటనే పరలోకానికి మన స్థానిక సంఘం లైవ్లోకి వెళుతుందని గమనించండి. మన దేవుడు వినే దేవుడు, మన మాటలు స్వీకరించే దేవుడు కనుక మనం ప్రార్థన చేసేదే మీ సన్నిధి మాతో ఉంచమని. ఖచ్చితంగా ఉంచుతాడు కదా మరెప్పుడు. అప్పుడు గమనించాలి మనం లైవ్లోనికి వెళ్తున్నామని. ఈ ప్రార్థనలో సభ్యులందరూ ఏకీభవించాల్సిందే. అంటే ప్రారంభ ప్రార్థనకి సమయానికే సభ్యులందరూ సంఘమునకు ఖచ్చితంగా హాజరు కావాలి. నిజానికి మన స్థానిక సంఘాల్లో ఈ టైం పంక్చువాలిటీ అస్సలు లేదు. ఇది చాలా 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 పొరపాటు. దయచేసి ఇప్పుడైనా మనం సరి చేసుకుందాం, ప్రతి ఒక్కరు హెచ్చరిక చేసుకుందాం. ఆరాధనలో ప్రారంభ ప్రార్థనకు మనం ఉండాల్సిందే ఖచ్చితంగా. 5 అంశాల్లో ప్రతి క్రైస్తవుడు పార్టిసిపేట్ చేయవలసిందే. దురదృష్టవశాత్తు సంఘంలో కొంతమంది లేటుగా వస్తారు, కొంతమంది ఏమో పాటలు జరుగుతూ ఉండగా మధ్యలో వచ్చి వారు ప్రత్యేకించి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఒక ప్రక్కనేమో వారు పాటలు పాడుతూ ఉంటారు, వీరేమో మధ్యలో వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే ఒకేసారి 2 కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? దేవుని సన్నిధి చాలా డిసిప్లిన్గా ఉంటుంది కదా, అలా మధ్యలో వచ్చి మోకరించి ప్రార్థిస్తూ ఉంటారు. కొంతమంది అయితే పాటలు అయిపోయాక ఇంకా వాక్యం బిగిన్ అవ్వలేదు, ఇంకా ప్రారంభించలేదు వాక్యం, పాటలు అయిపోయాక మనం వెళదాం అని పాటలు అయిపోయినాక వస్తుంటారు. ఇది సరికాదండి. మీ ఆరాధన ఇలా చేస్తే అది అసంపూర్ణమైనది అవుతుంది. ఆ రోజు మీరు దేవుని ఆరాధించినట్లు లెక్కించబడదు. ఎందుకనగా ఈ పద్ధతి దేవునికి అస్సలు ఇష్టమైంది కాదు. గమనించి ప్రారంభ ప్రార్థనకు ముందే మీ సువార్తికుడు, మీ పాస్టర్ గారు ఎవరైతే మైక్ అనౌన్స్మెంట్ జరిగిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా భయభక్తులతో దేవుని సన్నిధికి వెళుతున్నామని సిద్ధపడి ప్రారంభ ప్రార్థనకు రావాలని మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. పాటల మధ్యలో రావద్దు, వాక్యం అయిపోయినాక రావద్దు. చాలా అలర్ట్గా ఉండండి. భూలోక సంబంధమైన అధికారులకే మనం గడగడ వణిగిపోతూ ఉంటాం. మన నిజమైన సత్యమైన దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నప్పుడు ఎంత భయభక్తులు ఉండాలి. సహోదరి సహోదరులారా గమనించండి. ఎందుకు మనం దేవుని దగ్గర తక్కువగా కనిపించాలి? మన దేవునికి ఎందుకు సమయాన్ని కేటాయించకూడదు? ఎందుకు ముందుగా ఉండకూడదు? దయతో ఎక్కడుండైనా ప్రారంభ ప్రార్థనకు అనౌన్స్మెంట్ జరగగానే ఖచ్చితంగా వెళ్ళిపోండి. అది దేవుని సన్నిధిని మర్చిపోవద్దు. ప్రారంభ ప్రార్థనతోనే అటెండెన్స్ తీసుకోబడుతున్న పరలోకంలో. ఎవరొచ్చారు, ఏం జరుగుతుందని చూస్తూ ఉన్నాడు దేవుడు. దేవునితో పాటు అక్కడున్న సమూహము, కోటాను కోట్ల దూతలు, పెద్దలు, జీవులు, కెరూబులు, శరాపులు అందరూ మన వైపు చూస్తూ ఉన్నారు. గమనించండి. అవునో కాదో మీరు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 5వ అధ్యాయం మీరు చదివితే నేను చెప్పే వాస్తవాలన్నీ మీరు వింటారు, ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత పాటలు పాడుతూ ఉంటాం మనం. గమనించండి, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది కూడా, పాటల భాగం కూడా. చాలామంది ఏమంటారంటే క్రీస్తు సంఘంలో వాయిద్యములు వాయించరు, అందువలన అక్కడ ఉద్యమే ఉండదు. అప్పుడు దావీదు ఏం చేశాడు? ఎంత బ్రహ్మాండంగా వాయిద్యాలు వాయించాడు, ఉపయోగించాడు కదా, బైబిల్లోనే ఉంది కదా. వీళ్ళు వాయించరు, వీళ్ళదంతా అదొక రకం అని మాట్లాడుతూ ఉంటారు క్రీస్తు సంఘ ఆరాధన గురించి. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం ఉపయోగిస్తే తప్పేంటి, దావీదు ఉపయోగించాడు కదా అని ఎదురు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటారు, మనల్ని అడుగుతూ ఉంటారు. ప్రియులరా, ఈ పాఠం మీతో చెబుతున్న నేను కూడా ఒక కళాకారుణ్ణే, ఒక ఆర్టిస్ట్నే. నన్ను నమ్మండి, నేను ఇంచుమించు అన్ని వాయిద్యాలు కూడా వాయించగలను. మీకు ఒక విషయం చెప్పాలి. నేను ప్రస్తుత క్రైస్తవులు అందరూ పాడే పాట అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు అనే పాట. ఆ పాట రచయిత నేనే. సుమారు 35 సంవత్సరాల క్రితమే నేను ఆ పాట రాశాను. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలోనే ఆ పాట రాయాలి, లోకానికి అందించాలి అనే ఉద్దేశంతో ఆ పాట రాశాను. మా నాన్నగారి దగ్గర, ఆయన పాస్టర్ గారు, ఆయన దగ్గర డిస్కస్ చేసి దానిలో ఉన్న కొన్ని సత్యాలను ఒక ప్రసంగంగా తయారు చేసుకుని పాటగా కూడా పంపించాలనే ఉద్దేశంతో నేను రాసిన పాట అది. అందరూ పాడుతూ ఉన్నారు. అలాంటి కళాకారుని నేను కూడా. అప్పుడు నేను అనుకున్నాను, క్రీస్తు సంఘంలోకి వచ్చిన వెంటనే ఇదేంటి వీళ్ళందరూ వాయిద్యాలు వాయించరు, వాయిద్యాలు ఎంతో ప్రాముఖ్యమైనవి కదా, వాయిద్యం లేకపోతే పాట అందం ఉండదు కదా, రిలాక్స్ ఉండదు కదా పాటకు, ఏమైంది, తప్పే ఉంది, వాయిద్యములు వాయిస్తే తప్పే ఉంది అని చాలా చాలా మందితో నేను క్రీస్తు సంఘ సువార్థికులతో వాదన కూడా పెట్టుకున్నాను. నేను వారు చెప్పిన కొన్ని సలహాలు విన్నాను.
వారు చెప్పిన కొన్ని రిఫరెన్స్లు చూశాను. నేను కూడా ప్రార్థించి, నేను కూడా నా మనస్సాక్షిని గద్దిస్తూ ఆలోచన చేశాను. అవును, వాళ్ళు ఎందుకు చెప్తున్నారు ఆ పని? వాళ్ళు చేయొచ్చు కదా, వద్దు అంటున్నారంటే ఏమై ఉంటుంది కారణం అని ఆలోచించినప్పుడు నాకు అర్థమైంది, ఈ ఆరాధన ఆత్మ సంబంధమైనది, వాయిద్యములు శరీర సంబంధమైనవి. అవి శరీర సంబంధమైన ఆరాధన జరుగుతున్న ప్రత్యక్ష గుడారం దగ్గర మాత్రమే ఉపయోగించబడ్డాయి అని అర్థం చేసుకున్నాను. వెంటనే బైబిల్ తెరిచి చూశాను. ఇశ్రాయేలీలు ప్రత్యక్ష గుడారం దగ్గర వాయిద్యములు ఎప్పుడు వాయించారో నేను ఖచ్చితంగా మీకు చూపించాలి. నేను అదే చూశాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 26వ వచనం నుంచి నేను చదువుతాను. దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటకు లేవీయులను, బోరల ఊదుటకు యాజకులందరూ నియమింపబడిరి. బలిపీఠము మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతోనే బోరల ఊదుటతోనూ ఇశ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటతోనూ యెహోవాకి స్తుతిగానం ఆరంభమాయెను. అంతసేపును సర్వసమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బోరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహనబలి అర్పణ సమాప్తి అగు వరకు ఇదంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో కూడున్న వారందరూ తల వంచి ఆరాధించిరి. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, బలులు అర్పించే సమయంలో వాయిద్యములు వాయించారు. వారు బలి అర్పణ దహన బలులు వచ్చేటప్పుడు లేవీయులు అక్కడ దావీదు చేయించినటువంటి వాయిద్యములు వాయించారు. మరి ఇప్పుడు బలి అంతా మార్చబడింది. అక్కడ శరీర సంబంధమైన బలులు జరుగుతున్నాయి కనుక శరీర సంబంధమైన వాయిద్యాలు వాయించడం జరిగింది. నిజానికి ఆ వాయిద్యాలు ప్రకృతి సంబంధమైన వస్తువులు. ఆ వాయిద్యములు జీవము లేని వస్తువులు. ఆ వాయిద్యాలను వాయించాలంటే లేవీలు కావాలి, మనుషులు కావాలి. అవి అవే పలకలేవు. అంటే జీవము లేని వస్తువులు అవి. ఆ జీవము లేని వస్తువులు కదిలినప్పుడు జీవము కలిగిన నేను పశ్చాత్తాపడగలనా? అంటే జీవము లేనివి జీవము కలిగిన నన్ను ప్రేరేపిస్తే నేను అప్పుడు దేవుని గురించి విశ్వసించాలా? ఈ ఆలోచన నాకు అనిపించింది. జీవము కలిగిన నేను గొప్ప, జీవము లేని వస్తువులు గొప్ప. కాబట్టి ఆ వస్తువులు నన్ను మార్చడం అనేది కుదరదు. కానీ ఆ వస్తువులు ఎలా ఉపయోగపడుతున్నాయి? శరీరాన్ని మాత్రం ఉత్తేజపరుస్తూ ఉన్నాయి, శరీరాన్ని డాన్స్ చేస్తూ ఉన్నాయి, శరీరాన్ని కేరింతలు పెడుతూ ఉన్నాయి. కానీ ఆత్మలో పశ్చాత్తాపము, దుఃఖము, నేను చేసిన తప్పేంటి, నేను పాపం చేశానే అనే దుఃఖం కలగటానికి మాత్రము ఆ వాయిద్యములు, ఆ డ్రమ్స్ నాకు ఉపయోగపడలేదు. పోనీ ఎవరికైనా ఉపయోగపడతాయా అని చూశాను. ఓ డ్రమ్ము ఎప్పుడైనా నాదం ఇచ్చినప్పుడు, డ్రమ్ము కొడుతూ ఉన్నప్పుడు ఎవరైనా పశ్చాత్తాపంతో ఎడవడం చూసామా? వారికి ఏమైనా బాధ కలిగిందా? ఆ డ్రమ్ము వాయించినప్పుడు, ఓ ఫ్లూట్ వాయించినప్పుడు, ఓ గిటార్ వాయించినప్పుడు వారితో వాక్యం ఏమైనా మాట్లాడిందా? వాళ్ళ హృదయంలోకి ఏమైనా మార్పు జరుగుతోందా? ఖచ్చితంగా కాదు. ఒక వ్యక్తి ఎప్పుడు బాధపడుతున్నాడు అని సంఘంలో గమనిస్తే, ఓ మంచి పాట ద్వారా మంచి వాక్యం అతని చెవిలో పడినప్పుడు, లేదా స్వార్థికుడు మంచి పాటను తీసి పాడుతూ ఉన్నప్పుడు, ఓ మానవుండ నీ గతి ఏమోనో నీకు తెలియనా, నీవేమి చేయించుంటావో తీర్పు దినాన లెక్క చెప్పాలి జాగ్రత్త అని ఎప్పుడైతే స్వార్థికుడు పాడుతున్నాడో, ఆ మాట నా చెవిలో పడిన వెంటనే, అమ్మో నేనే కదా ఆ మానవుణ్ణి, నిజమే కదా నేను తప్పు చేస్తున్నాను కదా, తీర్పు దినాన నేను దిరిగిపోతానా అని హెచ్చరిక కలుగుతుంది నాకు. ఇక్కడ డ్రమ్ ఇవ్వలేదు కానీ నాకు ఆ మాట ఇచ్చింది హెచ్చరిక. అంటే నా ఆత్మలో మార్పులు జరగాలంటే, నా ఆత్మ దేవుని వైపు తిరగాలంటే, నా ఆత్మ పశ్చాత్తాప పడాలంటే నాకు వాయిద్యములు నన్ను చెయ్యలేవు. కానీ మాట, దేవుని మాట కానీ దేవుని వాక్యము మాత్రమే నన్ను, నా ఆత్మను కదిలించగలదు. ఓహో, అందువలన ఆత్మ సంబంధమైన ఆరాధనను పిలిచారా? ఆత్మ సంబంధమైన పాటలను పిలిచారా? ఆ పాటలు ఆత్మను ప్రేరేపించేవిగా, మార్పు చెందేవిగా, మారుమనసు వచ్చేటట్లుగా, పశ్చాత్తాపం పొందే విధంగా ఉండాలి అని చెప్పారా అని ఎప్పుడైతే అర్థం చేసుకున్నానో సత్యం బాధపడింది. ఇప్పటికీ నా ఇంట్లో వాయిద్యాలు ఉన్నాయి. అవి నేను మాత్రం పర్టికులర్గా నా పర్సనల్గా వాయించుకుంటూ ఉంటాను. అలా వాయించిన వాళ్ళు పెద్ద పాపం చేస్తున్నారని నేను మిమ్మల్ని ఎవరిని అంటలేదు. కానీ దేవుని ఆరాధించడానికి దేవుని ఆత్మగా మీరున్నారు. మీరు జీవము కలిగిన ఆత్మ కలిగి ఉన్నారు. మీరు జీవము కలిగిన వారై ఉన్న మీరు జీవము లేని వస్తువులు మీకు ప్రేరేపిస్తే, మీరు దేవుణ్ణి స్తుతిస్తే అది క్రమము కాదు అని నా అభిప్రాయం. జీవము కలిగిన వారు మీరే గొప్ప ఆ జీవము లేని వస్తువుల కన్నా. అవి మిమ్మల్ని ప్రేరేపించడం ఏమిటి? మీరు అప్పుడు దేవుణ్ణి స్తుతించడం ఏమిటి? ప్రియులారా, మనం ఒకరినొకరు కీర్తనలతోనూ, పాటలతోనూ, సంగీతములతోనూ అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో మాట్లాడతాడు. ఇక్కడ సంగీతములు అనగానే వాయిద్యములు అని మనం అనుకుంటాం. కానీ ఇంగ్లీష్ వర్షన్లో చూడండి, అది స్పిరిచువల్ హైమన్స్ అని ఉంటుంది. అంటే ఆత్మ సంబంధమైన గీతములని. సంగీతము అనే పదంలోనే సం గీతము అంటే మంచి పాటలు అని అర్థం, వాయిద్యములని కాదు. సంగీతము, దానిని కూడా సంగీతం అంటే వాయిద్య సంగీతం అని పిలుస్తారు దాన్ని.
ఇదేమో గాత్ర సంగీతము. గాత్ర సంగీతమును పాడుట అంటారు, వాయిద్య సంగీతమును మీటుట, వాయించుట అంటారు. కొలసి పత్రిక 3:16 అక్కడ వాయించుట అని లేదు, పాడుచు అని ఉంటుంది. అలాగే ఎఫెసీ పత్రిక 5:19 అక్కడ సంగీతములతో వాయించుచు అని లేదు, పాడుచు అని ఉంది. అంటే పాడే సంగీతం గురించి మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి ప్రియులరా, నేను ఎవరిని దీన్ని తప్పు పట్టాలని కాదు. ఆత్మ సంబంధమైన ఆరాధనకు శరీర సంబంధమైన ఆరాధనకు తేడా ఉన్నది అని గమనించండి అని చెప్తా ఉన్నాను నేను. ఆ వాయిద్యాలు వాయించినందువల్ల మనకు వచ్చిన లాభం ఏమి లేదు, ప్రజలను ఆకర్షించడం తప్ప. ప్రజలను అందరినీ భలే ఉంది భలే వాయిస్తున్నారని చాలామంది ఆత్మ సంబంధంగా లేని వాళ్ళు శరీర సంబంధంగా ఉత్తేజం పొందే వాళ్ళు మాత్రం చాలా ఆనందిస్తారు. వాళ్ళని ఆపలేం. కేరింతలు కొడుతూ ఉంటారు, గట్టిగా అరుస్తూ ఉంటారు, గట్టిగా చప్పట్లు కొడుతూ ఉంటారు. వారి ఆత్మలో నిజంగా పశ్చాత్తాపం కలిగితే గమనించండి, మన స్థానిక సంఘం ఎవరైనా దుఃఖపడుతూ ఉంటే కుమిలిపోతూ ఉంటారు, మోకరించి ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు గలాట చేయలేరు, వాళ్ళు అల్లరి చేయలేరు. వాళ్ళు కుమిలిపోతూ కన్నీటితో ఏడుస్తూ ఉంటారు. కారణం వాళ్ళ మనసుకి ఏదో వాక్యం తగిలిందని అర్థం. ప్రియులరా గమనించండి, దేవుని చిత్తం అయితే మరొక పాఠం ద్వారా ప్రత్యేకించి సంగీతము గురించిన పాట నేను చేయబోతాను భవిష్యత్తులో. అవి మరిలా వినమని మిమ్మల్ని మనం చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఈ ఆరాధన క్రమంలో మనం సంగీతంలో వాయిద్యంలో వాయించాల్సిన అవసరం లేదు. తర్వాత రెండో అంశం ఈ పాటల్లోనే. ఇంకా ఆరాధనలో పాటలు కూడా విచిత్రంగా పాడుతూ ఉన్నారు మనాళ్ళు. చూడండి, దేవుని సన్నిధిలో అనాలోచితంగా దయచేసి ఉండవద్దు నా ప్రియ సహోదరి సహోదరులారా. దేవుడు చూస్తున్నాడండి. ఆయన పాడటానికి మీరు ఎప్పుడైతే సిద్ధమయ్యారో, మీరు పాట నెంబర్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో, ఉదాహరణకు మన పాటల పుస్తకం నుండి 34వ పాట, యెహోవా నీ నామము ఎంతో బలమైనది అని కీర్తన పాడదాం అని అన్నారు అనుకోండి. వాళ్ళందరూ వింటున్నారు. మీ స్థానిక సంఘమే కాదు, పరలోకంలో ఉన్న సమూహం కూడా వింటున్నారు. తండ్రి అయిన దేవుడు వింటున్నాడు. కాబట్టి ఆలోచించి పాటలు కూడా ఆరాధన సంబంధమైన పాటలు మాత్రమే పాడాలి. తండ్రిని ఆరాధించే పాటలు పాడాలి. అక్కడ కూడుకున్నది ఆరాధన చేయడానికి. కాబట్టి సందర్భానుసారమైన పాటలు కూడా పాడవలసిన అవసరం క్రైస్తవులకు ఉంది. కూడుకున్నది ఆరాధనకైతే బహిరంగ సువార్త కూడికల్లో పాడే పాటలు ఇక్కడ పనికిరావు. అక్కడ కూడిక పాటలు వేరే ఉన్నాయి. అలాగే డిఫరెంట్ సందర్భాలలో డిఫరెంట్ పాటలు ఉన్నాయి. కానీ ఆరాధన పేరుతో కూడుకున్నప్పుడు తండ్రిని ఆరాధించే గీతాలు పాడండి. కానీ చాలా సంఘాల్లో ఏమని పాడుతూ ఉన్నారో చూద్దాం. ఉదాహరణ మీతో చెప్తాను. ఆ పాట రాసిన ఆయన నేనేమన్నా కానీ ఎవరిని ఏమన్నా కానీ మీకు అర్థం అవడం కోసం మాత్రం ఉదాహరణ చెప్తాను. మనం పాడుతూ ఉంటాం ఏమనంటే, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు అని పాడతాడు. నిజానికి తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాం. అక్కడ యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాడుతున్నాడు అతను. అంటే రాజు కాదా ఆయనప్పుడు? ఇప్పుడు రాజు కాడా ఆయన? ఇప్పుడు రాజే కదా ఆయన. ఆయన మొదటి రాకలోనే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ప్రపంచం పిలిచిందే. ఆయన రాజు కదా, ఆయనకి రాజ్యం ఉంది కదా, అదే సంఘం కదా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనంలో పేతురు ఏమంటున్నాడు అక్కడ? మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ప్రభువుగాను అనగా రాజుగాను, క్రీస్తుగాను అనగా అభిషక్తుడుగాను నియమించను అన్నారు కదా. ఆల్రెడీ రాజు కదా ఆయన, ఆయనకి రాజ్యం ఉంది కదా. నా రాజ్యం అంటున్నాడు కదా ఆయన. ఇప్పుడు ఆయన రాజై ఉండి మళ్ళీ రాజుగా వస్తున్నాడు, అప్పుడు తెలుసుకుంటారు రాజని అని పాడటంలో ఎలా అది క్రమం చెప్పండి? ఎలా అర్థం ఇస్తుంది? దయచేసి ఆలోచించండి. ఆయన రాజు కాబట్టి మళ్ళీ వచ్చుచున్నాడు రాజుగా కాదు. ఆల్రెడీ రాజు అయిన రాజ్యంలోనే మీరున్నారు, నేనున్నాను. మన శిరస్సు అయినా మన రాజు, ఆ రాజ్యంలో మనం ఉన్నాం. గమనించండి, అలాంటి అనాలోచితమైన పాటలు పాడకూడదు. ఆ తర్వాత ఇంకా చాలామంది ఏమని పాడుతూ ఉంటారంటే, తండ్రితో ఆరాధిస్తూ వీళ్ళు ఏం పాడుతున్నారంటే, నా దేవా నా దేవా నా కోసం సిలువలో మరణించావా, నా కోసం భూలోకానికి వచ్చావా అని పాడుతూ ఉన్నారు. తండ్రి ఎప్పుడైనా భూమి మీదకి వచ్చాడా అండి? రావాల్సిన అవసరం ఉందా అండి ఆయనకు? ఆయన సిలువలో చనిపోయాడా? అంటే మన దేవుణ్ణి చంపేసిన వాళ్ళు ఉన్నారా? మన దేవుడు చనిపోతాడా? తండ్రిని చంపేశారా? ఎలా పాడతారు ఆ పాట? ఎలా చెప్తారు ఆ మాట? అక్కడ ఎవరు వచ్చారు ఈ లోకానికి? ఆయన కుమారుడు వచ్చాడు. చంపేసింది ఎవరిని? ఆయన కుమారుణ్ణి. రక్తం కాచింది ఎవరు? యేసుక్రీస్తు వారు, ఆయన కుమారుడు. మనం ఏమని పాడుతున్నాం? తండ్రి మా కోసం చచ్చిపోయావయ్యా నువ్వు, తండ్రి మా కోసం ఈ లోకానికి వచ్చేసావయ్యా నువ్వు, తండ్రి అంటున్నాం. ఎలా అండి అది? పాటలు కూడా చాలా జాగ్రత్త పాడాలి కదా. మన పాటలు వింటున్నారు కదా, తండ్రి వింటున్నాడు, పెద్దలు వింటున్నారు, దూతలు వింటున్నారు, మొత్తం సమూహం వింటున్నారు కదా. ఎవరో లేరనుకుని ఎలాగో అలా అనాలోచితంగా ఉంటే ఎలా? దయచేసి ఆలోచించండి. నేను మిమ్మల్ని తప్పు పట్టడం లేదు సహోదరి సహోదరులారా, ప్రేమించి చెప్తున్నాను, అన్నయ్యగా స్వీకరించండి. దయచేసి పాట పాడేటప్పుడు ఆలోచించండి. సందర్భానుసారమైన పాటను మాత్రమే పాడండి. గమనించి ఇక నుంచి అయినా దాన్ని సరిచేద్దాం. మరొక అంశం ప్రాముఖ్యమైనది వాక్యం. వాక్యం అనే భాగం మన ఆరాధనలో కూడా ఒక ప్రాముఖ్యమైన అంశం.
ఈ వాక్యం గురించి మీరు ఎంత ఆనందపడతారంటే జాగ్రత్త వినండి. దేవుని గూర్చినటువంటి జ్ఞానము సర్వసృష్టికి ప్రకటించే అర్హత దేవుని సర్వసృష్టిలో కేవలం మనకే ఇచ్చాడు దేవుడు. పరలోకంలో ఉన్న దేవుని యొక్క మహిమైశ్వర్యమును, ఆయన కుమారుడైన క్రీస్తు వారి యొక్క శక్తి ప్రభావములను, వారు మన ఎడల చేసిన ప్రణాళికను స్వార్థ రూపంలో ప్రకటించడానికి కేవలము భూమి మీద స్థానిక సంఘంలో మనకే అవకాశం ఇవ్వబడింది. అంటే పరలోకంలో భూలోకంలో కలిపి జరిపే ఆరాధనలో మన వంతు బాధ్యత ఏంటంటే ప్రతి ఆరాధనలో వాక్యం చెప్పేది మనమే. కాబట్టి సువార్థికుడు చాలా జాగ్రత్తగా బోధించాలి. ఇక్కడ ఈ సువార్థికుడు నిజంగా ఎంత స్ట్రిక్ట్గా ఉండాలంటే, ఎంత భయభక్తులతో ఉండాలంటే, నిలబడి బోధిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా తన ముందున్నదేమో క్రీస్తు సంపాదించిన సంఘము, పరోక్షంగా తన కనిపించకుండా పరలోక సైన్య సమూహము పక్కనే ఉండగా, తండ్రి అయిన దేవుడు చూస్తూ ఉండగా ఈ సువార్థికుడు మాట్లాడుతూ ఉన్నాడన్నమాట. ఇప్పుడు చాలా జాగ్రత్త సబ్జెక్టులు చెప్పాలి. ఇతను ఏదో కల్పించి ఏదో ఒకటి గుర్తొచ్చింది చెప్పడానికి అవకాశం లేదు. వాక్యాన్ని సరిగా బోధించాలి. గ్రంథంలో వ్రాయబడినది మాత్రమే బోధించాలి. ముసలమ్మ ముచ్చట్లు, కల్పనా కథలు, శరీర సంబంధమైన ఆశీర్వాదాలు, శరీర సంబంధమైన నీతి వాక్యాలు, ఇలాంటివి మాత్రమే బోధిస్తూ ఉంటారు. దేవుడు కలలో చెప్పాడని, గదిలో చూశానని, ఇలాంటి అబద్ధ బోధలు చాలా చాలా చేస్తూ ఉంటారు. నిజానికి ఇవన్నీ తండ్రి అయిన దేవుడు వింటూనే ఉన్నాడు. పరలోక సమూహం వింటూనే ఉంది. ఇలా బోధించిన సువార్థికుడు రేపు లెక్క చెప్పాల్సి ఉంది కదా. అందువల్ల గమనించి మాట్లాడాలి సువార్థికుడు. ఏదో ఒకటి చెప్పేయకూడదు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 1 నుంచి 5 వరకు కూడా మనం ఇటువంటి సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అందరితో వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉన్నాడు. పర్టికులర్గా రాత్రి నాతో మాట్లాడాడు, నాకు ఎలా చెప్పాడు అనడం కన్నా పరిశుద్ధాత్ముడు నన్ను ఇలా నడిపిస్తూ ఉన్నాడు, మీకు సలహా ఇవ్వమని, మీకు కూడా పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తే ఈ విషయం అర్థమవుతుంది అని బోధిస్తే బాగుంటుంది. నిజానికి చాలామంది టీవీ ఆన్ చేసిన వెంటనే ఏమని బోధిస్తూ ఉన్నారంటే కుటుంబ కథా చిత్రాలు. కుటుంబంలో అక్క ఎలా ఉంది, తమ్ముడు ఎలా ఉన్నాడు, అమ్మ ఎలా ఉంది, కూతురు ఎలా ఉన్నారు, తండ్రి ఎలా ఉన్నాడు, పిల్లలు ఎలా ఉన్నారు, ఎంతసేపు చూసినా శరీర సంబంధమైన రిలేషను, ఎంత గొడవలు పడుతున్నారా లేదా ఇదే చెప్తూ ఉన్నాడు. ఒక యవనస్తురాలు కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు ఏం చేస్తుందో చెప్తా ఉన్నాడు. కుర్రాడు ఏం చేస్తున్నాడో, యువకుడు ఏం చేస్తున్నాడో చెప్తా ఉన్నాడు. అతని చేతిలో ఏముందో చెప్తూ ఉన్నాడు. పెద్ద పెద్ద పాస్టర్గా పిలువబడుతున్నారు వాళ్ళు. ఏమండి, ఇలా శరీర సంబంధమైన మోరల్ వాల్యూస్ చెప్పడానికి సువార్థికుడు అవసరమా అండి? మన ఇంట్లో వయసు వచ్చిన పెద్దలు బోల్డంత మంది ఉన్నారు. ఖాళీగా కూర్చుని వాళ్ళు తిరుగుతూ ఉంటారు. రే ఎందుకురా అలా తిరుగుతావు, ఎందుకురా పద్దాక ఫోన్లో ఉంటావు, ఎందుకురా వాడితో అలా మాట్లాడతావు, వాళ్ళు చెప్తూ ఉంటారు. దాని కొరకు సువార్థికుడు అవసరం లేదండి. ఎంతో ఖర్చు పెట్టి విశ్వాసాలందరూ మీరేదో వాక్యం చెప్తారని మిమ్మల్ని పిలిస్తే అంటే వీళ్ళు వచ్చి పెట్ట కథలు చెప్తారా? ఆ కథలు వాళ్ళకి తెలియదా? దేవుడు చూస్తున్నాడు ఖచ్చితంగా. వీరందరూ దేవునికి లెక్క చెప్పాల్సిన అవసరం ఉంది. కథలు వినడానికి లేవు, కథలు చెప్పడానికి లేవు, మనం ఇతర స్టోరీ చెప్పడానికి లేవు. మనం ఖచ్చితంగా దేవుని కూర్చిన మహిమైశ్వర్య జ్ఞానం మాత్రమే సంఘంలో బోధించాలి. దేవుని ప్రణాళిక మాత్రం ప్రజెంట్ చేయాలి విశ్వాసులకు. నా సాక్ష్యం గొప్పది, నేను గొప్పవాడిని, నేను ఎలా ఉన్నాను. నీ సాక్ష్యం ఎవరికి కావాలి? నీకన్నా గొప్ప సాక్ష్యం నా యేసుకున్నది. నీకన్నా గొప్ప సాక్ష్యం, ప్రపంచంలో అందరికన్నా గొప్ప సాక్ష్యం కలిగిన వాడు నా యేసుక్రీస్తు, దేవుని కుమారుడు, నా శిరస్సు, నా రక్షకుడు. ఆయన సాక్ష్యం కన్నా గొప్పదానిది. ఎందుకు సాక్ష్యాల పేరుతో ప్రజల మైండ్ తింటావు? వచ్చిన వారందరికీ కూడా నీ భాగం వినిపిస్తావు, నీ స్టోరీ వినిపిస్తావు. నో 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 దయచేసి అలా చేయొద్దు. నీ మాటలు పెద్దవాళ్ళు వింటున్నారు, పరలోకంలో వింటున్నారు, గమనించు. వాళ్ళందరూ నీ స్టోరీ తెలుసు, వాళ్ళకి నువ్వేం చేస్తావో తెలుసు, వాళ్ళకి ప్రజల ముందు ఏం దాస్తున్నావో తెలుసు, ఏం ఓపెన్ చేసి చెప్తున్నావో తెలుసు. నీ బోధ నీకు అనుకూలంగా ఉందా, దేవునికి అనుకూలంగా ఉందా, మనుషులను మెప్పించే బోధ చేస్తున్నామా, దేవుని మెప్పించే బోధ చేస్తున్నామా? ఇవన్నీ కూడా సువార్థికుడు గమనించాలి. అందువలన వినేవారికన్నా చెప్పేవారికి ఎక్కువ రేపొద్దున శ్రమలు, తీర్పు ఉంటాయి తప్పు చెబితే. బోధకులకు మరీ కఠినమైన తీర్పు బోధకులకు అని రాస్తున్నాడు యాకోబు. ప్రియమైన నా తోటి సేవకులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చెప్పిన 10 నిమిషాలైనా పర్ఫెక్ట్గా ఉన్నట్టు ప్రజెంట్ చేయండి. ఎవరి మానవుల స్టోరీ ఎవరిది చెప్పవసరం లేదు. మీరు ఆల్రెడీ యేసుక్రీస్తు వారు ఉపమానాలతో సహా మొత్తం చెప్పే ఉంచారు సువార్తలో. కొత్త ఉపమానం మీరు చెప్పవసరం, ఆ ఉపమానం వివరించడం సరిపోతుంది. సేవకుడిగా మాట్లాడుతున్నాను. మనకు మరీ కఠినమైన తీర్పున్నది. నీకు, నాకు, మనందరికీ మరీ కఠినమైన తీర్పున్నది. ఏం బోధిస్తున్నా మన ముందున్న సంఘానికి, ఏం చెప్తున్నా మన ముందున్న సంఘానికి? మన మాటలు వినే కదా వాళ్ళు దేవుని నమ్ముతున్నారు. మనమేమో వాళ్ళకి అనేక కట్టుబాట్లు పెట్టేశాం, అనేక రకరకాల బోధలు చేస్తున్నాం. పాత నిబంధనకు కొత్త నిబంధనకు వ్యత్యాసం మనకు తెలియదు. మనకు నచ్చినవన్నీ పాత నిబంధనలో కొన్ని చూపిస్తాం, కొత్త నిబంధనలో కొన్ని రిఫరెన్స్లు చూపిస్తాం. అప్పుడు దేవుడు కాదా, ఇప్పుడు దేవుడు కాదా, నిరంతరం దేవుడు ఒకటే కదా అని చెప్పినప్పుడు వాళ్ళు అనుకుంటారు అవును కదా, ఒకటే కదా అనుకుంటుంటారు వాళ్ళు. కానీ సందర్భానుసారముగా, కాలానుగుణంగా దేవుడు తన ప్రణాళికను కొద్దిగా డెవలప్ చేస్తూ కాలము సంపూర్ణమైనసరికి సంపూర్ణ జ్ఞానమును
ఆత్మ సంబంధమైన జ్ఞానమును మానవుడు కలిగి ఉన్న తర్వాతనే ఆత్మ సంబంధమైన విషయాలను, ఆరాధనను, బోధను ప్రవేశపెట్టాడు. అది గమనించండి. ఇప్పుడు నీకు నాకు పూర్తిగా తెలుసు శరీరం ఏదో ఆత్మ ఏదో. కాలం సంపూర్ణమైంది అంటే అదే కాలం సంపూర్ణం అవడం అంటే. ఇప్పుడు అన్ని వివేచించగలిగిన శక్తి మనకు వచ్చింది కాబట్టి ఆత్మతో ఆరాధించవలసిన సమయం అనుకున్నది. ఆత్మ సంబంధమైన బోధ మాత్రమే చేద్దాం. ఆత్మ ఎలా పడిపోకూడదు, ఆత్మ ఎలా నిలబడాలి ధైర్యంగా, ఆత్మను ఎలా సిద్ధం చేసుకోవాలి పరలోకం వెళ్ళడానికి. మన శరీరం ఎంత సిద్ధం చేసుకున్న పరలోకం వెళ్ళదు అని చెప్పాలి. శరీర సంబంధమైన నీతిని చూసుకుని శరీర సంబంధమైన పరిశుద్ధత ఏదో ఉందని పొంగిపోవటం కాదు. నీ ఆత్మ సంబంధముగా నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా లేదా? ఆత్మ సంబంధమైన పరిశుద్ధత అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన క్రమమును, ఆజ్ఞలను నువ్వు పాటించటమే ఆత్మ సంబంధమైన నీతి. దేవుడు ఆత్మ సంబంధమైన సిస్టమ్ను మనకిస్తే మనం ఏం బోధిస్తున్నామండి? నీ మాటలన్నీ ప్రతిదీ కూడా రికార్డ్ చేయబడుతున్నాయి. కాబట్టి మన బోధ విషయంలో జాగ్రత్తగా ఉంటే మనలను, మన బోధ విన్నవారిని కూడా రక్షించుకుంటామని పౌలుగా రాస్తున్నాడు తిమోతికి రాసిన మొదటి ఉత్తరం 4వ అధ్యాయం 16వ వచనంలో. తర్వాత అంశం రొట్టె విరుచుట. ఆరాధనలో మరొక ప్రాముఖ్యమైనది రొట్టె విరుచుట అనే కార్యక్రమం. నేటి కాలంలో చాలామంది ప్రభువు బల్ల అని పిలువబడుతున్న రొట్టె విరిచే కార్యక్రమము ఎవరికి వీలుని బట్టి వారి సంఘాల్లో నడిపిస్తూ ఉన్నారు. కొందరేమో ప్రతి నెల మొదటి ఆదివారం అని చెప్తున్నారు. మరికొందరు 3వ ఆదివారం మాకు ఖాళీ ఉందండి అప్పుడు పెట్టుకుంటూ ఉన్నారు. మరికొందరు అయితే 2 నెలలకు ఒకసారి. ఇలా ఎవరు వీలుని బట్టి వాళ్ళు కొనసాగించేస్తూ ఉన్నారు స్థానిక సంఘాల్లో. అంటే దీనికంటూ ఒక క్రమం లేదా? దీనికంటూ ఒక సిస్టమ్ లేదా? అదేదో మాట్లాడదాం. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరికి వీలైతే వాళ్ళు చేసేది లేఖనానుసారం అనేది కాదు. ఎవరు వీలుని బట్టి వారు సంఘ కార్యక్రమాలు జరపకూడదు. క్రైస్తవుడు అని పిలువబడుతున్న ప్రతి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఉండాలి అనేది అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనంలో ఒక ఆజ్ఞగా ఇవ్వబడింది మనకి. ఇంచుమించు బాప్తిసం పొందిన 3000 మందికి ఏమైనా ఆజ్ఞాపించారు వాళ్ళు? ఆ బాప్తిసం పొంది రక్షణ పొందిన వారు బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును అపోస్తలులతో సహవాసము కలిగి వారి బోధలో మాత్రమే ఉండాలి అని హెచ్చరించబడింది. కాబట్టి 1వ వారం చేద్దామా, 2వ వారం చేద్దాం, 3వ వారం చేద్దామని మనం అనుకోవడం కన్నా అపోస్తలులు సంఘ కార్యక్రమాలలో రొట్టె విరిచే కార్యక్రమం ఎప్పుడు చేశారు అని చూడాలి మనం. వాళ్ళు ఎప్పుడు చేశారు? అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని రాస్తాడు. అంటే వాళ్ళు ఆదివారమున రొట్టె విరిచారు, మంచిది. అంటే ఆదివారం నాడు రొట్టె విరుస్తున్నారు అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకని ఆదివారం చేస్తున్నారు, మిగతా రోజులు చేయకూడదా? గమనించండి, అసలు ఆదివారం నాడు ఆరాధన చేయాలి అనేదే మనకి ఆజ్ఞగా క్రొత్త నిబంధనలో ఇవ్వబడలేదు. పాత నిబంధనలో అయితే విశ్రాంతి దినమును ఆచరించండి 7వ దినమున అనే ఆజ్ఞత ఉంది. కానీ క్రొత్త నిబంధనలో ఆదివారం మాత్రమే ఆరాధన చేయండి అని మాత్రం ఆజ్ఞాపించలేదు. అంటే ఆరాధనకు ఒక పర్టికులర్ వారమును అయితే నిర్ణయించలేదు. కానీ అలా అని మనం స్వతంత్రం తీసుకోకుండా మనం ఏం చేయాలంటే అపోస్తులు మాదిరిగా ఉన్నారు కనుక ఆ బోధ ప్రకారం నడవాలి కనుక ఆ సమాసంలో మనం ఉండాలి కనుక అపోస్తులు ఏ వారమును కూడుకున్నారు, అపోస్తులు ఏ వారమును రొట్టె విరిచారు, అపోస్తులు ఏ వారం గురించి ఆరాధన క్రమం చేస్తున్నారు మనము ఖచ్చితంగా చదవాలి. ఆ ప్రకారం మనం చేయాలి. ఇక్కడైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మనకి, అపోస్తుల బోధలు ఖచ్చితంగా ఉండాలని. కాబట్టి ఇప్పుడు రొట్టె విరిచే కార్యక్రమం మనం ఎప్పుడు చేయాలి అంటే అపోస్తులు ఆదివారంలో చేశారు కాబట్టి మనవాళ్ళు కూడా ఆదివారం చేస్తున్నారు. కానీ అక్కడ ప్రతి ఆదివారం మనం ఉందా? కాబట్టి నేను మొదటి ఆదివారం ఒకడు, 2వ ఆదివారం ఒకడు, 3వ ఇలా 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 రకరకాలుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, ఒక మాట చెప్తాను నేను. ఆదివారమున సెలవు అని ఒక బ్యాంకు దగ్గర బోర్డు పెట్టాడండి. 3వ ఆదివారం సెలవానా అండి అర్థం? 4వ ఆదివారం సెలవు అని అండి అర్థం? కాదు కదా. ఆదివారం నాడు ఎప్పుడైతే అప్పుడు సెలవు. ఒక బోర్డు పెట్టాడంటే ఆ రోజున అది పనిచేయదు అని. కాబట్టి ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ఆదివారం నాడు రొట్టె విరుగు. 1వదని 2వదని 3వదని మీరు పెట్టద్దు. కానీ మనందరం ఒకటే చేయాలి, ఆదివారమున రొట్టె విరచాలి అంతే. అది అపోస్తులు చేశారు కనుక మనము ఆదివారమున రొట్టె విరుద్దాం అంతే. అదే రోజున ఎందుకు విరవాలో కూడా మీకు కొన్ని ఉదాహరణ చెప్తాను. ఆ రోజున ఏం జరిగిందంటే ఆదివారం నాడు యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన సంగతి మనకు తెలుసు. మగ్దలేన మరియకు కూడా ఆయన కనిపించడం తెలుసు. ఆ తర్వాత ఆయన ఆ ఆవిడతో చెప్తాడు. ఏమని అంటాడంటే ఆయన, అమ్మా నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు, మన సహోదరుల దగ్గరికి వెళ్ళి చెప్పు, నేను నా తండ్రి దగ్గరికి వెళుతున్నానని చెప్పు అని చెప్పాడు. ఎక్కడుందంటే ఈ మాట యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఎందుకు వెళుతున్నాడు ఆయన అక్కడకు తండ్రి దగ్గరకు అంటే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11-12 వచనాల్లో రాయబడ్డాయి.
ఏమనంటే ఆయన తన స్వరక్తమును తీసుకుని దేవుని సన్నిధిలో లేదా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాడు అని రాస్తున్నాడు అక్కడ. ఆదివారం నాడే ఆయన ఏం చేశాడు? మనం ఏదైతే రొట్టె అంటున్నామో ఆయన శరీరమును ఆయన రక్తమును బలిగా జ్ఞాపకం చేసుకుంటున్నామో ఆయన సొంత బలి, అదే బలిని ఆయన అదే ఆదివారం నాడు తండ్రి సన్నిధికి తీసుకువెళ్ళాడు. అందుకొరకు మనము కూడా అదే రోజున అపోస్తులు రొట్టె విరిచారు. అది కారణం. కాబట్టి మనం కూడా ఆదివారం నాడు చేద్దాం. ప్రతి అని లేకపోయినప్పుడు ఆదివారం ఎప్పుడైతే అప్పుడు చేద్దాం. మొదట 2, 3 అని మనం ఎందుకు పెట్టాలి? ఖచ్చితంగా కాదు. కానీ అపోస్తలులు చేశారు, చేద్దాం. ప్రతి ఆదివారం వారు కూడుకుంటున్నారా? ఖచ్చితంగా కూడుకుంటున్నారు. కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరంలో 16వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తాం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదివారం నాడు కూడుకున్నారు. వాళ్ళు ఇంకా పూర్తి వివరణ కావాలి, ఎలా చేయాలంటే కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరము 11వ అధ్యాయం 21 నుంచి 31 వరకు కూడా చాలా చక్కగా మనం ఆ విషయాలను గమనించవచ్చు. కాబట్టి రొట్టె విరిచే కార్యక్రమం ఖచ్చితంగా ఆదివారం నాడు నిర్వహించండి. అక్కడ ప్రతి అని రాయనవసరం లేదు. ఆదివారం ఎప్పుడు ఇస్తే అప్పుడు సెలవు అని ఎప్పుడైతే బ్యాంకు చెబుతుందో అలాగే ఆదివారం నాడు ఆరాధన పేరుతో ఎప్పుడైతే కూడుకుంటున్నారో ఆరాధనలో ఖచ్చితంగా బలి అనేది ప్రాముఖ్యమైనది. పాత నిబంధన కాలం నుంచి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుని దగ్గరికి వెళ్ళే ప్రతి ఒక్కడు కూడా బలి లేకుండా వెళ్ళలేదు. బలి అనేది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు మన కొరకు నిర్వహించిన సమాధాన బలిని ఖచ్చితంగా జ్ఞాపకము చేసుకోవాలి. ఆరాధనకు కూడికకు ఉన్న వ్యత్యాసం అదే. కూడికలో అయితే రొట్టె వేర్చవలసిన అవసరం లేదు. బహిరంగ కూడిక, సువార్త కూడికలు, గృహ కూడికలు, వీటికి రొట్టె వేర్చవలసిన పని లేదు. అది ఆరాధన కాదు, కూడిక. దేవుని వాక్యం బోధించుకోవడానికి మనకు అవకాశం అది. కానీ ఇక్కడ ఆరాధన అయితే మాత్రం ఖచ్చితంగా తండ్రి సన్నిధిలో తండ్రికి ఆరాధన చేస్తున్నాము. ఆరాధన తండ్రికి మాత్రమే చేయాలి కదా. సో తండ్రిని ఆరాధించేటప్పుడు ఈ దేనితో మనం సమాధాన పడ్డాము, ఎలా తండ్రికి దగ్గర అయ్యామో ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలని యేసుక్రీస్తు వారు చెప్పారు. మీరు కూడినప్పుడు ఈ విధంగా జ్ఞాపకం చేసుకోండి. అంటే సమాధానం దేవునితో ఎలా జరిగింది? యేసుక్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానాల ద్వారా మనకు సమాధానం దొరికింది. మన కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. కాబట్టి యేసుక్రీస్తును అనుసరించడం ద్వారా మేము ఆయన ఎలా మీ కుమారులు ఉన్నారో మేము మీకు కుమారత్వమును పొంది ఉన్నాము అని ధైర్యంతో ఆయన దగ్గరికి మనం వెళ్తున్నాం. అందుకొరకు ఆదివారం నాడు ఆరాధనలో ఖచ్చితంగా మనము బలి అనేది నిర్వహించవలసినదే. బలి అనేది కనుక లేకపోతే అది ఆరాధనగా పిలువబడదు, కూడిక మాత్రమే పిలువబడుతుంది. అంటే మీరు ఆదివారం చేసేది ఆరాధన కాదు, ఖచ్చితంగా అది కూడికే. గమనించండి ప్రియులరా, ఆరాధనలో ఖచ్చితంగా బలి ఉండాలి. ఆలోచించండి. మరొక ప్రత్యేకమైన సబ్జెక్టుగా కూడా రానున్న కాలంలో మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ తర్వాత కానుకల విషయంలో కూడా మనం కొన్ని నిబంధనలను సంఘస్థులకు పెడుతూ ఉన్నారు మన సహోదరులు. పాత నిబంధన ప్రకారము 10వ వంతులు తీసుకుని దశంభాగాలు ఇవ్వాలి, దేవుడికి కానుక ఇవ్వాలి అని మలకే గ్రంథం 3:10 చూపిస్తూ, ద్వితోపదేశకాండం ఇలా రకరకాల పాత నిబంధన రెఫరెన్స్లు చూపిస్తూ అక్కడ ప్రత్యక్ష గుడారంలో పనిచేసే లేవీయులకు ఇవ్వవలసినటువంటి దశమ భాగము ఇప్పుడు మాకివ్వండి అని బోధిస్తున్నారు. ఇది సరైనది కాదు. క్రొత్త నిబంధన సంబంధంగా కానుకలు ఎలా ఇవ్వాలో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి ఉత్తరం 16వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో చెప్తాడు. పౌలు తన ప్రయాణాల మొత్తాల్లో కూడా వెళ్ళిన చోటల్లో కూడా ఇదే పద్ధతి నియమించాను అని రాస్తున్నాడు అక్కడ. అతను వెళ్ళిన గలతీ ప్రాంతంలో కానీ, యోదయ ప్రాంతంలో కానీ, కొరింథీ ప్రాంతం కానీ ఏదైతే ప్రయాణాల్లో వెళ్ళాడో ప్రతి చోట కూడా స్థానిక సంఘంలో ప్రతి ఆదివారం మీలో పోగు చేసి ఉంచండి అని చెప్పాడు. కాబట్టి ఆదివారం నాడు ఆరాధన జరుగుతూ ఉంటుంది కనుక ఖచ్చితంగా చందా కూడా ఆదివారం నాడే పోగు చేయాలి అనేది క్రొత్త నిబంధనగా నిర్ణయించబడింది. ఎంత ఇవ్వాలి అనేది మనం చెప్తే ఆత్మ సంబంధమైన కానుక ఇవ్వాలి. క్రొత్త నిబంధనలో మన ఆత్మలో దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి, కృపను బట్టి దేవుడు మనలను అభివృద్ధి చెందించిన కొలది మనం ఇవ్వాలి. పాత నిబంధనలో అయితే 10వ వంతులు తీసుకురావాలి. పాత నిబంధన శరీర సంబంధమైన ఆచారములు, శరీర సంబంధమైన ప్రక్షాళన వాటన్నిటితో కూడింది అనుకున్నాం. ఇదేమో ఆత్మ సంబంధమైనది. శరీర సంబంధమైన వారికి టెన్షన్గా ఖచ్చితంగా దశంభాగాలు తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు ఆ పాత నిబంధనలో. ఇప్పుడు ఆ యాజకుడేమో లేవీయుడు, కానీ ఇప్పుడు మన ప్రధాన యాజకుడు శక్తివంతుడు, దేవుని కుమారుడై ఉన్నాడు. అక్కడ 10వ వంతులు ఇస్తే, ఇది ప్రత్యక్ష గుడారంలోనే 10వ వంతులు ఇస్తే, ఇక్కడ నిజమైన గుడారంలో ఎంత ఇవ్వాలి? మన మనస్సాక్షిగా విడిచిపెట్టాడు. ఇక్కడ మీ మనసులో మీరు అభివృద్ధి చెందిన కొలది, దేవుడు మీకు ఇంత మేలు చేశాడు అనుకున్న కొలది ఇవ్వండి. మీరు ఇచ్చేది ఇక్కడ సువార్థికుడు ఎంజాయ్ చేయడానికి కాదు. సువార్థికును పోషించాలి అని కనుక మీరు అనుకుంటే మీ సంఘ పెద్దలందరూ కూర్చోండి, మీకు వచ్చిన ఆదాయంలో కొంత మీ సువార్థికునికి కేటాయించండి. సమృద్ధిగా ఉంటే సువార్థికుడు కూడా చక్కగా పోషించవచ్చు, ఇబ్బంది లేదు, పోషించండి. కానీ మీ దగ్గరే లేకపోతే మిమ్మల్ని బలవంతంగా నన్ను పోషించండి సువార్థికుడు కూడా విశ్వాసాలను ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. పౌలు గారు కష్టపడినట్లు మనం కూడా కష్టపడాల్సిందే.
స్థానిక సంఘం బలమైనదైతే మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, మన అదృష్టం అది. వారు మనల్ని పోషిస్తాను అంటే హ్యాపీ. ఖచ్చితంగా వారి కొరకు మీరు స్థిరపడి నిలబడి ఉండండి, పోషించబడండి, ఇబ్బంది లేదు. కానీ మీరు ఖచ్చితంగా ఇస్తారా లేదా, 10వ వంతులు ఇవ్వకపోతే మాత్రం మీరు శాపానికి గురవుతారు. ఇలా వాళ్ళకి బోధించడం వలన క్రొత్త నిబంధన చట్టాన్ని మిక్స్ చేసి పొల్యూట్ చేసిన వాళ్ళు అవుతున్నాం. గమనించండి, అలా ఒత్తిడి చేసి స్థానిక సంఘాన్ని మనం మార్చకూడదు. ఎందుకంటే యాజకులు మార్చబడ్డారు, యాజక ధర్మం సహా మార్చబడింది, అలాగే ప్రతి విషయంలోనూ మార్చబడింది. ఆత్మ సంబంధమైన ప్రతి కార్యక్రమము ఆత్మ సంబంధమైన ఆరాధనలో జరుగుతున్నది. కాబట్టి ప్రియులారా, ఈ మీడియా ద్వారా ఎక్కువసేపు మీతో మాట్లాడడానికి సమయం సరిపోదు కనుక క్లుప్తంగా నేను ముగిస్తున్నాను. గమనించండి, మనం చేసే ఆరాధన ఆత్మ సంబంధమైనదా కాదా? ఈ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సంబంధమైన ఆరాధన చేయాలి. అదే యథార్థమైన ఆరాధన. అంతకుముందు జరిగినవి తెలియని ఆరాధన. ఆత్మ అంటే ఏంటో తెలియదు, దేవుడు ఆత్మ ఉన్నాడు సంగతే వాళ్ళకి తెలియదు. కాబట్టి తెలియని ఆరాధనగా యేసుక్రీస్తు వారు చెప్పారు, నేను కాదు చెప్పింది, యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. సమరస్త్రీతో చెప్పిన మాట అదే, మేము తెలిసిన దానిని ఆరాధించేవారము అంటున్నారంటే యేసుక్రీస్తు వారు కూడా స్థానిక సంఘంలో మనతో కలిసి తండ్రిని ఆరాధిస్తున్నారు. మనం శరీరముగా ఉన్నాము, మనకు శిరస్సుగా ఆయన ఉన్నారు, కలిసి శరీరము శిరస్సు కలిసి తండ్రిని ఆరాధిస్తూ ఉన్నాము. ఆయన మన ప్రధాన యాజకుడిగా మధ్యవర్తిగా పనిచేస్తూ ఉన్నాడు. గమనించండి, ఇప్పుడు క్రైస్తవ యుగంలో మనం చేయవలసింది ఆత్మ సంబంధమైన ఆరాధన. ఎంత తేడా ఉందో చూడండి. ఇప్పుడు మనం చేసే సంఘంలో ఒకవేళ ఈ పద్ధతులు ఏమైనా తేడా అనిపిస్తే దయచేసి వెంటనే మీరు కళ్ళు తెరవండి. వాస్తవాన్ని మా గురించి కాకపోయినా మీ గురించి అయినా, మీ స్థానిక సంఘం గురించి అయినా, మన రక్షణ గురించి అయినా ఆలోచించండి ఒకసారి. దీనిలో ఇగో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాక్యానికి నిజమైన విధేయులు కావాలి. మనకు కావాల్సింది పరలోక రాజ్యం, మనకు కావాల్సింది శాశ్వతమైన రాజ్యం. ఆయన ఆత్మే ఉన్నాడు, ఆయన పూర్తిగా ఆత్మతో సేవించాలి, ఆత్మతో ఆరాధించాలి. ఆత్మ సంబంధమైన పాటలు, ఆత్మ సంబంధమైన ప్రార్థన, ఆత్మ సంబంధమైన వాక్యము చేత మన ఆత్మను నిలబెట్టాలి. మన ఆత్మ సంబంధమైన భక్తిని, విశ్వాసమును పెంపొందించాలి. ప్రియులరా, మనం ఆత్మ సంబంధమైన కాలంలో ఉన్నాము. మన కొరకు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మన పాటలు ఎలా పాడాలో నేర్పిస్తున్నాడు, ప్రార్థన ఎలా చేయాలో నేర్పిస్తున్నాడు, వాక్యం ఎలా బోధించాలో ఆయనే నేర్పిస్తున్నాడు, కానుకలు ఎంత ఇవ్వాలో మనలో నుండి చెప్పిస్తున్నాడు. ఆత్మ సంబంధమైన రొట్టె కార్యక్రమంలో క్రీస్తు బలిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఆత్మ ఉన్నాడు కనుక మనలో ఉన్న ఆత్మకు ఈ విషయాలు అర్థం అవ్వాలి. మనం లౌకిక ఆత్మను కలిగి ఉంటే దేవుని సంబంధమైన మాటలు, ఆజ్ఞలు మనకు అర్థం కావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు రాస్తాడు. మనము దేవుని సంగతులను అర్థం చేసుకోవాలి అంటే మనకు లౌకికమైన ఆత్మ కలిగి ఉంటే సరిపోదు, దేవుని వద్ద నుండి వచ్చిన పరిశుద్ధాత్మను కలిగి ఉంటేనే మనకు అర్థమవుతాయని చెప్పాడు. వాడు ఖచ్చితంగా దేవుని ఆత్మచేత నడిపింపబడదాం. దేవుని ఆత్మ మనకు బోధించే ప్రకారం మనం చేద్దాం. మన పరిశుద్ధతను కాపాడుకుందాం. ఆత్మ సంబంధంగా ఆరాధన చేద్దాం. ఆత్మ సంబంధంగా సిద్ధపడదాం. పరలోకాన్ని స్వాధీనం చేసుకుందాం. అందరికీ వందనాలు.